ఊహించలా. బయలుదేరినప్పుడు లోకేష్ బాబు గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అమ్మ చిత్తూరు జిల్లాలో వాళ్ళ సొంత నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు ప్రజలు ఆశీర్వదించారు. వెంకటేశ్వర స్వామి దీవించాడు. చిత్తూరు జిల్లా దాటిన కాడి నుంచి ప్రజలు నడిపించారు లోకేష్ బాబుని. లోకేష్ బాబు ఎక్కడ ప్రజలు నడవాలా, ప్రజలు ముందుండి లోకేష్ బాబు నడిపించుకుంటూ వెళ్ళారు. ఇది ఒకటి గుర్తించాలి. కారణం ఏంటంటే యువతకు ఒక నమ్మకం కలిగించాడమ్మా, మహిళలకు భరోసా కలిగించాడు, అలాగే రైతులకి నేనున్నాను అంటూ నమ్మకం కలిగించాడు. ఎందుకు కలిగించాడు అంటే యువతకి గత ప్రభుత్వంలో 5,60,000 మందికి ఉద్యోగాలు ఎలా వచ్చినాయి, ఏ పరిశ్రమలు స్థాపించారు, ఆ పరిశ్రమల యొక్క పనితీరు ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయని చెప్పి సెల్ఫీ ఛాలెంజ్ చేసుకుంటూ చిత్తూరు జిల్లాలో బయలుదేరిన తర్వాత కానీ యువతకు ఒక నమ్మకం కలగాల. అంటే అంతకుముందు గతంలో లోకేష్ బాబు పప్పు అన్నారు, పనికి మాలినాడు అన్నారు, మాట్లాడటం రాదన్నారు. అయినా సరే అతను చెప్పేదానికి ప్రజలకు అర్థమైపోయి ఈ రోజు అమ్మ విజయచంద్ర గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా 5 నిమిషాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతా ఉంది. అంటే ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆ సందర్భంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, చెప్పుకోలేని చేసింది చెప్పుకోలేని లోకేష్ బాబు అనే వ్యక్తి బయటకు వచ్చి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అవును కదా వీళ్ళు చెప్పింది అబద్ధం కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం ఇన్ని అబద్ధాలు ఆడాడు కదా అనే అభిప్రాయం ప్రజల్లో కలిగి వాళ్ళు నిరూపించుకున్న తర్వాత వాస్తవం లోకేష్ బాబు చెప్పేది అనే నమ్మకం కలిగిన తర్వాత చిత్తూరు జిల్లా గారు ఆలోచించడం మొదలు పెట్టారు. ఆయన చేసింది అభివృద్ధి ఈసారి చెప్పుకోలేకపోయని చెప్పే ప్రయత్నం చేసి నిరూపించారు. ఒకటి మరి ఈ రోజు లోకేష్ గారు ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది. మరి ఇప్పుడు పొత్తు పొడిచింది. ఇది వీళ్ళిద్దరూ అనుకున్న పొత్తు కూడా కాదు. ఇంకా నిజం చెప్పాలంటే టీడీపీ జనసేన అనుకున్న పొత్తు కాదు. ప్రజలు గట్టిగా కోరుకున్నారు వీళ్ళని, వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవాలి ముందని. నిజంగా మీరు గమనించాలో లేదో సోషల్ మీడియా వేదికగా పోల్స్ రావటం, ఎవరికి వాళ్ళు వీళ్ళు పొత్తు పెట్టుకోవాలని పెట్టి జనాలు గట్టిగా అనుకున్న తర్వాత పొత్తు పట్టుకున్నారు. మరి ఈ రోజు వీళ్ళు స్టేజ్ మీదకి వస్తున్నారు. ఇది ఎన్నికల శంఖారావు అని కూన రవికుమార్ గారు అంటున్నారు. ఏం జరగచ్చు ఇక్కడి నుంచి, ఎటువంటి మార్పు వస్తుంది? నిజం మీరు చెప్పింది. ఎందుకంటే ఎందుకు కింద క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కలిసిపోయారనే దానికి మీ చిన్న ఉదాహరణ కూడా చెబుతాను. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు కలిసి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళకై వాళ్ళు ఈ రాక్షస పాలన అనుబంధించాలంటే మనం విడివిడిగా కొట్లాడకూడదు, కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి పంచాయతీలు వాళ్ళు స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయమ్మా. కావాలంటే చూడండి, అవి ప్రచారం చేసుకోలేకపోయారు వీళ్ళు. అది ముందు స్థానికంగానే కార్యకర్తలు కలిసిపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన మన ఇద్దరం కలిస్తేనే ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవచ్చు అనే అభిప్రాయం వాళ్ళలోకి వచ్చింది. ఇక మీరు అన్నట్టు ఈ రోజు ఏం జరుగుతుంది, ఒక్కసారిగా లోకేష్ బాబు పాదయాత్ర బయలుదేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి బాదుడే బాదుడు కార్యక్రమం, వాళ్ళ మహిళా యువశక్తి, ఆయన జల వనరులకు సంబంధించి పురోగతి గురించి, ఆగిపోయిన దాని గురించి చెప్పడానికి బయలుదేరిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర బయలుదేరిన తర్వాత లోటస్ పాండ్ లో పునాదులు కదిలిపోయింది. ఈ రోజు ముప్పేట దాడి, ఒకసారి కాదు 30 దాడి జరుగుతా ఉంది. ఈ దాడిని తట్టుకోవాలంటే ఏం చేయాలనే దానికి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారు. కారణం అంటూ లేదు, దానికి కావాల్సినటువంటి వాళ్ళకి సాక్ష్యాధారాలు లేవు. అది ప్రజలకు తెలిసిపోయింది. దానివల్ల జరిగిన మంచి పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా సరే ఒక నాయకుడిని కనుక మనం అదుపులో తీసుకుంటే, ఆయన అక్రమ నిర్బంధం చేస్తే ఆయన గురించి పలానా అక్రమం చేశాడు, పలానా కుంభకోణం చేశాడని చెప్పి చర్చించుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్రమ నిర్బంధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అతని నిజాయితీ తెలిసింది, అతను చేసిన మంచి పనులు జనానికి తెలిసింది. కాబట్టి వీళ్ళు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞత తెలియజేసుకోవాలి. నాయుడు గారు అబ్బాయి ఈ రోజు నాయకుడిగా తయారు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ప్రజల మధ్య కనుక రాకపోతే లోకేష్ బాబు అనే విషయం ప్రజలకు తెలిసేది కాకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజు నిస్సందేహంగా ఉమ్మడి వేదికగా వాళ్ళు సమర శంకారం పూరిస్తున్నారు. ప్రారంభం ఇది, ఎన్నికలకి ఈ రోజు ప్రారంభం. కలిశారు కానీ వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మహానాడులో 6 పథకాలు ప్రకటించడం కూడా జరిగింది. దానికి ఒక 5 కలిపి 11 ఆమోదించడం కూడా జరిగింది మన వీళ్ళిద్దరు కలిసినప్పుడు. నిన్న నాకు తెలిసినంత వరకు ఊహాగానాలు ఎట్లా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత వేదిక మీద ఏమేం మాట్లాడుకోవాలి, మనం ఇద్దరం కలిసి ఏం ప్రకటించాలని చెప్పి ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. వాళ్ళకి వచ్చిన అవగాహనలో ముఖ్యమైన అంశం ఏందయ్యా అంటే, ఎన్నికల్లో మనం పాల్గొని సంయుక్తంగా మనం పాల్గొంటున్నాం, విజయ దుందువి మోగిస్తాం, ఎలాంటి అనుమానం కూడా లేదు. నిన్నటిదాకా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వేగుల ద్వారా అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఒంటరిగా గనక పోటీ చేస్తే 120 నుంచి 130 స్థానాల దాకా గెలుస్తుంది అనే నమ్మకం వాళ్ళకి ఏర్పడింది.
తర్వాత ఇప్పుడు జనసేన కూడా కలిస్తే 161 స్థానాల నుంచి 170 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి సింగిల్ డిజిట్ అంటారు. సరే, మనతో పాటు